కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాస్తవాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ అబద్ధాలను ప్రచారం చేస్తుంది. కొత్త మద్యం బ్రాండ్లపై అసత్య ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ పత్రికపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నాం. జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి. అసలు కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడని పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే ఉద్దరే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. అని నేను వచ్చినప్పటి ఇప్పటిదాకా ఒక్క కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టలే, ఇవ్వలే కూడా. కొత్త బ్రాండ్లుగా ఆమోదిస్తున్న పెట్టి రాస్తా ఉన్నారు. అనేది కేవలం కక్షపూరితంగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలి, ప్రభుత్వ ప్రతిష్టను మసకపరచాలన్నటువంటి ఆలోచన తప్ప ప్రభుత్వం పార్టీ ఆ బాకా ఊదే పత్రిక సంబంధించిన పార్టీ ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థమైన సందర్భంలో ఏ విధంగా వాళ్ళ ప్రదర్శన పెంచుకోవాలంటే ఇంకోటి మీద బూరిజల్ది కార్యక్రమం చేస్తే వీళ్ళ ప్రదర్శన దిగజారిస్తే మా ప్రదర్శన పెరుగుతున్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో దుర్మార్గ ఆలోచన చేస్తున్నట్టు కార్యక్రమం తప్ప ఇంకోటి కానే కాదు. ఇటువంటి తప్పుడు రాతలు రాస్తున్నాడు కాబట్టి ఈ పత్రిక పైన డెఫమేషన్ కేసు 100 కోట్ల రూపాయలకు కేసులో డెఫమేషన్ కేసు డిపార్ట్మెంటే అంటే సంబంధిత అధికారులే ఫైల్ చేస్తాం.